శ్రీశైలం మహాక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో ఎం శ్రీనివాసరావు, అర్చకులు, వేద పండితులు యాగశాల ప్రవేశం చేసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రారంభ పూజలు నిర్వహించారు. ఈ నెల 18 వరకు జరిగే బ్రహ్మోత్సవాల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు పాలక మండలి చైర్మన్ తెలిపారు. శ్రీశైలం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పాలక మండలి చైర్మన్ పోతుగంటి రమేష్ నాయుడుతో మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. శ్రీ బ్రహ్మరామైక మల్లికార్జున స్వామి దేవస్థానంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. అయితే తొలిసారిగా ఈ శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు వస్తున్నారనే అంచనాతో భారీగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఆలయ పాలక మండలి చైర్మన్ పోతుగంటి రమేష్ నాయుడు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్. నమస్కారం సార్. ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాలు తొలిసారిగా మీరు పాలక మండలి చైర్మన్ మీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ఏ రకంగా ఏర్పాట్లు చేస్తున్నారు? భక్తులకు ఎలాంటి సౌకర్యం కల్పించారు? ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఈరోజు ఉదయమే యాగశాల నందు గణపతి పూజతో ప్రారంభించడం జరిగింది. ఈరోజు సాయంత్రం శ్రీకాళహస్తి దేవస్థానం వారు పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పిస్తారు. 7 గంటలకు ధ్వజ ఆరోహణ కార్యక్రమంతో ముక్కోటి దేవతలందరినీ ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలకబోతున్నాం. ముఖ్యంగా ఈ సంవత్సరం మేము ఎక్స్పెక్ట్ చేసేది 12 లక్షల మంది భక్తులు ఈ క్షేత్రానికి ఈ శివరాత్రి మహోత్సవ సందర్భంగా వస్తారని. ముఖ్యంగా నడుచుకుంటూ వచ్చే భక్తులకు వెంకటాపురం, పెద్ద చెరువు, అటకేశ్వరం మీదుగా శ్రీశైలానికి వచ్చే భక్తులందరికీ కూడా ఇప్పటికే చక్కగా వారందరికీ జర్మన్ షెడ్లు, సేద తీరడానికి మంచినీరు, మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది దేవస్థానం వైపు నుంచి. అలాగే స్వచ్ఛంద సంస్థల వైపు నుంచి అన్నప్రసాద వితరణకు వారికి కూడా షెడ్లు వేసి అక్కడ స్థలం కేటాయించడం జరిగింది. శ్రీశైలంలో వచ్చే భక్తులందరికీ కూడా శ్రీశైలం చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్లో కానీ మిగతా ఖాళీ స్థలాలన్నిటిల్లో కూడా ఈ సంవత్సరం ఒక 6 లక్షల పైచులకి ఎస్ఎఫ్టీతో జర్మన్ షెడ్లు అయితేనేమి, శివరాత్రికి సంబంధించిన చలవ పందిళ్ళు భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే అనేక సెంటర్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి నుంచే భక్తులు శ్రీశైలంకు రావడానికి ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా శివస్వాములకు 8వ తారీఖు అంటే ఈ రోజు నుండి 12వ తారీఖు వరకు వీరందరూ ఇరుముడి కట్టుకొని వచ్చే స్వాములందరికీ కూడా చంద్రావతి కళ్యాణ మండపంలో స్టే పెట్టించి అక్కడి నుంచి అంశాల వారీగా వారందరికీ ఉచిత స్పర్శ దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా శివస్వాములు పదే పదే దర్శనం చేసుకోకుండా ఒకసారి దర్శనం చేసుకొని మిగతా భక్తులకు అవకాశం కల్పించాలని మీడియా ద్వారా కోరుతున్నాను. మిగతా భక్తులందరికీ కూడా శీఘ్రంగా దర్శనం కావాలని ఈ క్యూ లైన్ల వ్యవస్థ కూడా ఈ సంవత్సరం ఇంకొక 6,000 మంది ఎక్స్ట్రా పట్టే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ వ్యక్తి కూడా క్యూ లైన్లోకి ఎంటర్ అయిన తర్వాత 2 గంటల సమయం లోపలే స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చే విధంగా వివిధ స్లాట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శివరాత్రికి 500 రూపాయల అతి శీఘ్ర దర్శనం, 200 రూపాయల దర్శనం మరియు ఉచిత దర్శనం 3 రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. శివరాత్రికి వివిఐపీలు ఎవరైనా వస్తే కూడా వారందరికీ కూడా సపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేసి వారికి కూడా ఉదయం 1 గంట, మధ్యాహ్నం ఒక అరగంట, సాయంత్రం 1 గంట వారికి కేటాయించి వారు కేటాయించిన సమయంలోనే వారందరికీ కూడా స్వామివారి దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శివరాత్రి ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు నుండి 18వ తారీఖు వరకు అన్ని రకాల సేవలను రద్దు చేయడం జరిగింది. సార్, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా దేశ నలుమూలల నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. వాళ్ళకు సంబంధించి పాలక మండలి ఆధ్వర్యంలో ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకున్నారా? సౌకర్యాలకు సంబంధించి కానీ, ఆహారం కానీ, ఏదైనా పరిశుభ్రత ఉండే విధంగా ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకున్నారు? నరేంద్ర మోడీ గారు ఈ క్షేత్రానికి వచ్చి వెళ్ళిన తర్వాత ఈ క్షేత్రానికి నార్త్ ఇండియా భక్తులు అధిక సంఖ్యలో రోజుకు వస్తున్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు నుంచి వచ్చే భక్తులందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ శివరాత్రికి సంబంధించిన రెగ్యులర్ శానిటైజేషన్ విషయంలో కాకుండా అదనంగా ఇంకొక 1000 మందిని మేము డిప్లాయిడ్ చేసుకొని వారితో
ఎప్పటికప్పుడు శ్రీశైల క్షేత్రంలో ఎక్కడ చెత్త పడితే అక్కడ ఎప్పటికప్పుడు తీసే విధంగా శుభ్రత విషయంలో అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మా బోర్డు సభ్యులందరినీ కూడా ఒక 16 కమిటీలుగా ముగ్గురు చొప్పున దాంట్లో కమిటీలు వేసి వారిని కూడా పర్యవేక్షించడం చేయమని చెప్పడం జరిగింది. చైర్మన్గా నేను 15 రోజుల నుంచి ఇక్కడే ఉంటూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్ల విషయం కానీ ఎక్కడన్నా లోటుపాట్లు ఉన్నప్పుడు వాటిని సరిచేస్తూ ముందుకెళ్ళడం జరిగింది. దాదాపు అన్నీ కూడా నిన్న సాయంత్రానికి శ్రీశైల క్షేత్రం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. శివనామ స్మరణతో శ్రీశైల క్షేత్రం ఇప్పటికే మారుమోగుతున్నది. రాబో రోజుల్లో కూడా అటు ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః అనుకుంటూ శ్రీశైలానికి వచ్చే భక్తులందరూ కూడా ప్రశాంత వాతావరణంలో స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే శ్రీశైలంకి వచ్చే భక్తులందరికీ కూడా 40 లక్షల లడ్లు మేము తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వారందరికీ ఈ సంవత్సరం 40 లక్షల లడ్లు విక్రయించబోతున్నాం. ముఖ్యంగా ప్రభుత్వం ఆదేశం మేరకు చివరి 3 రోజులు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ కూడా 50 గ్రాముల ఉచిత లడ్డును 4 రోజుల పాటు భక్తులందరికీ ఇస్తున్నాం. అలాగే చివరి 14, 15వ తారీఖున అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు కాబట్టి టోల్ గేట్ దగ్గర ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ 2 రోజులు కూడా టోల్ గేట్ను పూర్తిగా రద్దు చేసి వెహికల్స్ అన్నిటినీ పంపించడం జరుగుతుంది. కాబట్టి భక్తులను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు అనేక నిర్ణయాలు ఈ పాలక మండలి తీసుకోవడం జరుగుతున్నది. ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నాం. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగినా సోషల్ మీడియాలో మీరు వచ్చే వార్తలు ఏవి కూడా నమ్మకుండా మా హెల్ప్ డెస్క్ దగ్గరికి వెళ్ళండి, లేదా డొనేషన్ కౌంటర్ దగ్గర మా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ చైర్మన్గా నేను కానీ అక్కడ అందుబాటులో ఉంటాను. మీరు ఎప్పటికప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా కలిసి పరిష్కరించుకుందాం, ముందుకెళ్దాం. చక్కగా శివనామస్మరణతో ఈ బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా అందరం కలిసి పూర్తి చేసుకుందాం. ఓం నమ శివాయ. చూస్తున్నారు కదా, ఇది ఏదైతే మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో ఈ బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. ముఖ్యంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దాదాపు 15 రోజుల నుంచి చైర్మన్ గారు ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి పరిశీలిస్తూ ఉన్నారు. ఇకపై ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను తక్షణమే పరిష్కరించే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నామని చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో మురళీకృష్ణ, YKTV కర్నూలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.